99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్స్ లో ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొనున్న బీజేపీ జన ఆగ్రహ బహిరంగ సభ ఏర్పాట్లపై ఖమ్మం జిల్లా నాయకుల సన్నాహక సమావేశం చేశారు. ఈ సమావేశంలో సూర్యాపేట మాజీ జిల్లా అధ్యక్షులు భాగ్యారెడ్డి, రాష్ట్ర కోశాధికారి వసుదేవరావు దేవకి, జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు మందడపు సుబ్బారావు, మేకల నాగేంద్ర మరియు తోటి జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం 8వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో కర్ణాటి శ్రీను గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాగ్మై దయానంద్, సత్తుపల్లి పట్టణం 14వ వార్డు గాంధీనగర్ రోడ్ నెంబర్ 6లో ఇనుపనూరి ఉషారాణి, లక్ష్మణ్, ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాగ్మై దయానంద్, సత్తుపల్లి పట్టణం 19వ వార్డు గుట్టో వీధిలో ఎండి యాసిన్ పాషా, అరీఫ్, ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, సత్తుపల్లి పట్టణం 22వ వార్డులోని నేతాజీ రోడ్లో షేక్ రహీమా, గఫార్, ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాగ్మై దయానంద్, సత్తుపల్లి పట్టణం కొత్తూరు గ్రామంలో శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి ప్రతిష్ఠ మహోత్సవ సందర్భంగా భక్తులతో కలిసి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాగ్మై దయానంద్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్ నరసింహ, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహానా బేగం, ఏఎంసీ చైర్మన్ దోమా ఆనంద్, సత్తుపల్లి పట్టణ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం ఎన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లలో పూరే గుడిసెల్లో ఉంటూ ఇబ్బంది పడ్డారు. ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మా సొంత ఇంటి కల నెరవేరింది. మాలాంటి పేదవారికి ఇది ఒక గొప్ప వరం. మమ్మల్ని గుర్తించి పారదర్శకంగా ఇంటిని మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి మరియు ప్రత్యేక చొరవ తీసుకున్న ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సొంత ఇల్లు అనేది కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు, అది మా కుటుంబానికి ఒక భరోసా మరియు ఆత్మగౌరవం. ఈరోజు మా ఇంటి గృహప్రవేశం ఎమ్మెల్యే చేతుల మీదుగా జరగడం చాలా సంతోషంగా ఉంది. హన్మకొండ జిల్లా సంగే మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబాటి ప్రశాంత్, అంబాటి దేవేందర్ నూతనంగా నిర్మించుకున్న ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశ మహోత్సవానికి హన్మకొండ డీసీసీ అధ్యక్షులు మరియు కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా నూతన గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పేదల సొంతింటి కళ సాకారం చేయడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం అదే గ్రామానికి చెందిన బర్ల వీరస్వామి నూతన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు వీరస్వామి కుటుంబ సభ్యులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుని తనిఖీ కోసం ఆపిన టికెట్ స్క్వాడ్. అయితే ఒక ప్రయాణికుడు దగ్గర టికెట్ లేకపోవడంతో కేసు పెట్టకుండా ఉండడానికి ప్రయాణికుడి నుండి కండక్టరు 20,000 లంచం డిమాండ్ చేసిన టికెట్ స్క్వాడ్. దీంతో ఆగ్రహించి సదరు అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్, దాడి చేసిన ప్రయాణికులు. ఎంపీలోని జబలపూర్ జరిగిన పడవ ప్రమాద దృశ్యాలు గుండెలను పిండేస్తున్నాయి. నదిలో పడవ మునిగిపోతున్న సమయంలో ఓ తల్లి తన 4 ఏళ్ల కొడుకును కాపాడడానికి ప్రయత్నించిన 2 ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలో ఆ తల్లి మృతదేహం తన బిడ్డను గట్టిగా హత్తుకొని ఉన్న స్థితిలో కనిపించింది. ఊపిరి ఆగిపోతున్న కొడుకుని మాత్రం వదలలేదు. మరణంలోని వీడని ఆ తల్లి ప్రేమ రెస్క్యూ టీం సైతం కన్నీరు పెట్టించింది. ఖమ్మం జిల్లా చింతగాని మండల పరిధిలో తిర్లాపురం గ్రామంలో 140వ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తిర్లాపురం గ్రామ పంచాయతీ కార్మికులు ఐతం సీతారాములు మరియు చాపలమడుగు సైదులు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిర్లాపురం గ్రామ సర్పంచ్ చాపలమడుగు వీరబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం లేదా ప్రతి సంవత్సరం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇది కార్మికుల పోరాటాలు, త్యాగాలు మరియు ఐక్యతను స్మరించుకునే రోజు. అలాగే 8 గంటల పని విధానం కోసం కార్మికులు చేసే చరిత్ర పోరాటాన్ని ఇది గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తిర్లాపురం గ్రామ సర్పంచ్ చాపలమడుగు వీరబాబు, చాపలమడుగు సైదులు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా మదిర మండల పరిధిలోని మాటూరు గ్రామంలో రైతు వేదిక వెనక కొత్త సబ్ స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి పంట పొలాల్లో 11 kV వైరు తెగి పంట పొలాల మీద పడడం వల్ల ఫైర్ అయి పంట పొలాలు కాలిపోయాయి. ఈ సమయంలో కానీ మున్నేరుగా వినిపిస్తూ చేతికొచ్చిన పంట నష్టపోయిందంటూ పంట పొలాల్లో కన్నీరు కారుస్తూ చేతికొచ్చిన పంట కాలిపోతుంది, కళ్ళ ముందే అనుకొని 40 క్వింటాల మొక్కజొన్న కళ్ళ ముందే కాలిపోతుంటే విలవిల ఆడుతున్న రైతులు వెంటనే అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని తగు న్యాయం చేయాలని కోరుతున్న మొక్కజొన్న రైతులు మరియు గ్రామ ప్రజలు. ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని తిర్లాపురం అంగన్వాడీ కేంద్రంలో మే నెల మొత్తం వేసవి సెలవుల దృష్ట్యా గర్భిణీ బాలింతలకు ఫ్రీ స్కూల్ పిల్లలకు 6 నుంచి 3 సంవత్సరాల పిల్లలకు టీహెచ్ఆర్ పంపిణీ చేశారు. అనంతరం ఏఎల్ఎంసీ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి కమిటీ సభ్యులకు సరుకులు పంపిణీ చేసే క్వాంటిటీ గురించి వివరించారు. ఎండాకాలంలో తీసుకునే జాగ్రత్తల గురించి తల్లులకు వివరించారు మరియు పిల్లలను బరువులు తీసి తల్లిదండ్రులకు పోషణ స్థాయి గురించి వివరించారు. గర్భిణీ బాలింతలకు ఫ్రీ స్కూల్ పిల్లలకు సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తీర్లపురం గ్రామ సర్పంచ్ చాపలమడుగు వీరబాబు, గ్రామ సెక్రటరీ ఉషారాణి, అంగన్వాడీ టీచర్ నాగా సీతారత్నం తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మదిర బీఆర్ఎస్ పార్టీ రూరల్ మండలం పార్టీ అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు కుమార్తె వివాహానికి రావాల్సిందిగా మాజీ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ని మరియు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ నామా నాగేశ్వరరావుని వారి నివాసాల దగ్గరికి మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రావూరి శ్రీనివాసరావు, పల్లపోతు వెంకటేశ్వరరావు, బిక్కి కృష్ణప్రసాద్, చుంచు విజయ్ కుమార్, అంబూరి కోదండరామన్ తదితరులు కలవడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.